ప్రధాని మోడీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ నెల 8, 9వ తేదీల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని ఆహ్వానించారు. అంతకుముందు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు సీఎం, డిప్యూటీ సీఎం. ఈ నెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సమ్మిట్ తో ఫ్యూచర్ సిటీకి ప్రాణం పోయాలని, తెలంగాణ అభివృద్ధి ముఖచిత్రం మార్చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ను కూడా రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని భావిస్తున్నారు. అందరికీ భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందజేస్తున్నారు. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ నెల 8, 9న ప్రభుత్వం నిర్వహించబోతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని ఆహ్వానించారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ఢిల్లీ నుంచి. ప్రసాద్, ఈ రోజు పలు కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. ప్రస్తుతానికైతే ప్రధాని మంత్రితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భేటీకి సంబంధించిన ముఖ్య విషయాలేంటి? ప్రధానంగా హైదరాబాద్ లో 8, 9 తేదీల్లో జరగబోయే ఈ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించేందుకే ఢిల్లీ రావడం జరిగింది. ప్రధాని కొద్ది నిమిషాలు కలిశారు. అదేవిధంగా అంతకు ముందు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా కలిసి గ్లోబల్ సమ్మిట్ యొక్క ప్రాధాన్యతలు, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి లక్ష్యం, ఇవన్నీ కూడా వివరించి ఖచ్చితంగా ఈ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ప్రధాని మంత్రితో ఇంకా సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత 11:15 ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా భేటీ అవుతున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ కి రావాలని ఆహ్వానించడం కోసం. అదేవిధంగా నిన్న రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని కలవడం కూడా జరిగింది. ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ లో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ను, అదేవిధంగా వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కూడా భేటీ కాబోతున్నారు. భేటీ అయ్యి ఈ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ లో అందరూ కూడా పాల్గొని రాష్ట్రం యొక్క లక్ష్యాన్ని, అదేవిధంగా రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం కూడా ఇతోధికంగా సహాయపడాలని చెప్పి కోరేందుకు ఢిల్లీ రావడం జరిగింది. అదేవిధంగా 12:30 గంటలకు అర్బన్ డెవలప్మెంట్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ తో కూడా భేటీ, ఆయన కూడా ఆహ్వానించబోతున్నారు. రకంగా ఆహ్వానించిన తర్వాత వెంటనే 1 గంటకు ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. ప్రధానంగా గ్లోబల్ సమిట్ యొక్క ప్రాధాన్యతలు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం చేసుకున్నటువంటి లక్ష్యాలు, వీటన్నిటి కూడా వివరించి వీరందరూ కూడా ఖచ్చితంగా పాల్గొని గ్లోబల్ సమ్మిట్ లో ఇది సక్సెస్ చేయాలని చెప్పి, ఇది దేశాభివృద్ధి కూడా ఉద్యోగంగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ రావాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఇప్పటికే ఈ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని ఆహ్వానించడం జరిగింది. అంతకుముందు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా భేటీ అయ్యారు సీఎం, డిప్యూటీ సీఎం. ఈ నెల 8, 9వ తేదీలో జరగబోయేటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. సో ఈ సమ్మిట్ తో ఫ్యూచర్ సిటీకి ప్రాణం పోయాలని, తెలంగాణ అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ను కూడా రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు. దానికోసం అందరినీ భాగస్వామ్యం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, అలాగే ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందజేస్తున్నారు.